హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మేము ట్రిప్‌కి వెళ్ళాము. అదైతే అందరికి తెలిసిన విషయమే. ఎక్కడికి వెళ్ళాము అనేదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ గురించైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఎక్కడైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్తున్న వెహికల్‌నైతే పూజించుకోవాలి. లైక్ పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకోవాలి. అలాగే ఫస్ట్ మనం మనసులో ఆ వినాయకుడిని స్మరించుకొని మన యాత్ర స్టార్ట్ చేస్తే మనకెలాంటి ఆటంకాలుండవు. ఇంకా ఊర్లల్లో అయితే గ్రామ దేవత ఉంటారు. ఇక్కడ మాకైతే కట్టమైసమ్మ. మేము ఇంటికెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ కట్టమైసమ్మ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అది మాకొక సెంటిమెంట్ అనే చెప్పొచ్చు. ఇంకా కట్టమైసమ్మ దగ్గర దర్శనం అయిన తర్వాత ఇంకా మేమైతే ఫస్ట్ మా టెంపులొచ్చేసి బీచుపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము. ఇక్కడైతే చాలా బావుంటుంది గుడి. ఇక్కడంతా ఏమంటారు కృష్ణా నది ఒడ్డున గాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తది. మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. కార్తీక మాసంలో. ఇంకా ఇప్పుడు చూస్తే గుడి అంతా చాలా చేంజెస్ అనిపిచ్చింది. 1 ఇయర్‌లోనే చాలా మార్పులు జరుగుతున్నాయి. అలాంటిది 5 ఇయర్స్ కదా! ఇంకా నాకంతా కొత్త కొత్తగా ఉంది. ఇది మేము చూసిన గుడేనా అన్నంత అనిపిచ్చింది. స్వామివారిని చూస్తే మాత్రం ఇది ఆ గుడే అన్నట్లుందింకా. అప్పుడు కార్తీక మాసం కాబట్టి కాస్త రష్‌తో అంతా సందడి సందడిగా ఉండేది. ఇప్పుడు కాస్త మంగళవారమైనా జనాలెక్కువుండేది గానీ, మేము వెళ్ళింది సోమవారం గాబట్టి పర్లేదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాతయితే ఇక్కడ రక్ష కంకణం అని అమ్ముతారు. అవి నిజంగా పవర్‌ఫుల్ అనే చెప్పొచ్చు. మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే తీసుకున్నాము. ఈసారయితే ఏం తీసుకోలేదింకా. ఈ గుడి చరిత్ర అయితే నేనైతే కొంచెం విన్నాను. ఇంకా అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. విజయనగర సామ్రాజ్య స్థాపకుడైన శ్రీ శ్రీకృష్ణ దేవరాయల గురువే ఈ ఈ గుడిని ప్రతిష్ఠించిండంట. ఆయన వ్యాసరాయలు 15వ శతాబ్దంలో ఈ గుడైతే ప్రతిష్ఠించడం జరిగిందంట. ఇక్కడ గుడి స్పెషల్ ఏంటంటే స్వామివారిని ఫస్ట్ ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకే అర్చకుల స్థానం ఇచ్చిర్రు. ఇక్కడైతే బోయవారు ఇంకా బీసన్న అనే వ్యక్తి ఫస్ట్ దర్శనం చేసుకున్నాడు గాబట్టి వాళ్ళ వంశస్థులకే ఇక్కడ గుడి అర్చకుల పోస్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ గుడి అయితే చాలా బావుంటుంది. ఇంకా మనకి ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి సింధూరంతో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వెండి తొడుగుతో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ కలిమి చెట్టుంటుంది. కృష్ణా నది ఒడ్డున గాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువున్నాయి. వాటర్ ఉన్నప్పుడైతే ఇంకా మంచిగా అనిపిస్తది. పక్కనే శివాలయం ఉంటుంది. ఇంకా రామాలయం కూడా కొత్తగా కట్టిర్రంట. ఇక్కడైతే మేము లాస్ట్ టైమ్ కార్తీక మాసంలో వెళ్ళినాం కాబట్టి జలదీపాలు వదులుతూ చాలా సందడిగా అనిపిచ్చింది. ఇప్పుడు చూస్తే అప్పుడు, ఇప్పుడు చాలా తేడా అనిపిచ్చిందింకా. ఇక్కడ మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణా నది దగ్గరికి గూడా వచ్చి, ఇంకా వాటర్ కాళ్ళు కడుక్కొని, తలపై చల్లుకొనైతే మేమింకా వచ్చేసాము. ఈ గుడి అయితే మన ఆంజనేయ స్వామి గాబట్టి పిల్లలకైతే తప్పకుండా చూపియాలి. లో ఒకసారయితే శ్రీరామకోటి యాగం జరిగింది. అప్పటినుంచి ఇంకా ఎక్కువ జనాలకైతే తెలిసిపోయింది బీచుపల్లి ఆంజనేయ స్వామి గుడి అనేది. అప్పటినుంచి ఇంకా ఎక్కువ పేరొచ్చేసింది ఈ టెంపుల్‌కి. తర్వాత మేము ఏ టెంపుల్‌కి వెళ్తాం, ఎలా ప్లాన్ చేసుకున్నాం, మా టైమింగ్స్ ఏంటి అనేది మేము మీకు నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై